హాయ్ ఫ్రెండ్స్, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని అంటారు కదా. అది వివిధ రకాల్లో అదే భాషని ఉపయోగిస్తారు. కానీ నేను ఈ లీల రూపంలో చెప్తున్నాను. ఏంటంటే, ఈ చెట్టు భూమిలో కొంత చెమ్మ తగిలినా కూడా కుప్పల తిప్పలుగా పెరుగుతుంది. ఈ ఆకుని కోడి జుట్టు ఆకు అని పిలుస్తారు. కోడి గుడ్లను పెట్టి ఎన్ని పిల్లలను చేస్తుందో అలాగా ఇది కూడా అన్ని గుడ్లతో ఆకులు పుట్టుకొస్తాయి. ఎక్కడ తల్లి ఉంది, ఎక్కడ తండ్రి ఉన్నాడు, ఎక్కడ ఎవరున్నారు, వారి అనుగ్రహం కోసం మన ఇంటి ముందు కుప్పల తిప్పలుగా ఇది కాస్తుంటుంది. దానిని మనము గ్రహించుకోవాలి. తల్లి ఎవరికైనా తల్లే, తండ్రి ఎవరికైనా తండ్రే. అది మీరు గమనించండి. ఈ చెట్టు మీ ముందు పెరుగుతుంది అంటే మా తల్లి అనుగ్రహం లేదా, మా తండ్రి అనుగ్రహం లేదా అని మీరు గమనించుకోగలరు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆకు మా నానమ్మ చిన్నప్పుడు ఆకుకూరలు న్యాచురల్గా పెరిగే ఆకుల్నే ఆమె తాలింపు రూపంలో మాకు అందించేది. ఇది తాలింపు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆకుని శుభ్రం చేసి కాడల సహాయంతోనే, అంటే కాడలు కూడా ఉండాలి, మరీ ముదిరి కాకుండా లేత కాడలు తీసుకొని దీన్ని ఆవిరిగా ఉడికించి ధనియాల తెల్లగడ్డ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే వాటర్ తగలకుండా వేసుకోవాలి, ఆవిరికే ఉడకాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువగా ఇది తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చెప్పే లీల ప్రకారం అయితే, కలియుగంలో మనకు ఏదైనా కూడా ఎవరినైనా మనము తలవకపోతే, తండ్రిని కానీ మనము తలవకపోతే, ఒక చిటికెర పాము అవతారం ఎత్తి ఆ చిటికెర పాము ఈ చెట్టులోనే దాగి ఉంటుంది. అంటే ఈ చెట్టులోనే దాగుందని కదా, పచ్చని చెట్టులో దాగి ఉంటుంది. అప్పుడు తన కళ్ళను, అంటే మనకు నా దగ్గరకు వస్తే పొడి చేస్తాను అంటుంది. దాని దగ్గరకు మనం వెళ్ళం కదా. ఆ పొడి చేసిన కళ్ళకు ఇది మెడిసిన్ అన్నమాట. ట్రీట్మెంటే. కానీ మనం ముందు పెరుగుతున్న ఈ చెట్టును కూడా కొంచెం గమనించండి. నా బిడ్డ అమ్మ ఎక్కడుంది, నాన్న ఎక్కడున్నాడు అని తెలుసుకుంటారని ఆ తల్లి చిటికెర పాము అవతారం ఎత్తి మనల్ని కంటికి రెప్పలా కాస్తూ ఉంటుంది. దాన్ని మీరు గమనించుకొని ఈ ఆకుని తినండి. ఆ తల్లిని స్మరించకపోయినా, ఆ తండ్రిని స్మరించకపోయినా ఈ ఆకు తింటే మీకు కంటి చూపు మెండుగా దొరుకుతుంది. నా లీల ప్రకారం దైవానుగ్రహంతో చెప్తున్నాను. కానీ మీరు మీ దేవుని నమ్ముకొని ఈ ఆకుకూరని యూస్ చేసుకుంటారని నేను ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తున్నాను. నచ్చితే ఒక లైక్.